టాప్ 4 PM లో టాప్ 3 న్యూస్ చూద్దాం. రాష్ట్రంలో రోజు రోజుకు విద్యుత్ డిమాండ్ పెరిగిపోతుంది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన రేవంత్ సర్కారు అప్పుడే చేతులెత్తేస్తోంది. దీంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అప్రకటిత కరెంటు కోతలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ సరఫరాను గాలి కొదిలేసి మొద్దు నిద్రపోతుంది. చాలా చోట్ల విద్యుత్ సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వ్యవసాయ రంగానికి కూడా అరకొరగా కరెంటు సరఫరా జరుగుతోంది. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. మరో దారి లేక రైతన్నలు సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారు. అన్నదాతల ధర్నాలు, నిరసనలతో సబ్స్టేషన్లు హోరెత్తుతున్నాయి. కరెంటు కోతలు, రైతుల ఆందోళనతో ఉద్యోగులు, ఇంజనీర్లపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఇంజనీర్లపై వేటు వేసి రేవంత్ సర్కార్ చేతులు దులుపుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వ ఈ కక్ష సాధింపు చర్యలపై విద్యుత్ ఇంజనీర్లు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. లివిల్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, విద్యుత్ కోతలపై మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? అలా రాష్ట్రంలో దాదాపు 16,500 మెగావాట్ల విద్యుత్ పీక్ డిమాండ్ వస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దానికి అనుగుణంగా సరఫరా చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఆ వైఫల్యం చెందడంతో చాలా చోట్ల డిమాండ్ కు తగ్గట్టు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయకపోవడంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. ఇటు వ్యవసాయ మోటార్లు కూడా కాలిపోయిన పరిస్థితి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అంతేకాకుండా తీవ్ర డిమాండ్ ఉండడంతో చాలా చోట్ల ఇవాళ పంట పొలాలు ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పంట పొలాలు ఎండిపోవడంతో అప్రకటిత కరెంటు కోతలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా చాలా గ్రామాల్లో నిన్న ఇవాళ చూసినట్టయితే చాలా గ్రామాల్లో కూడా పూర్తిగా కరెంటు కోతలతో సతమతమవుతున్నారు. రైతాంగం అంతా సతమతమవుతున్న రైతాంగం సబ్స్టేషన్లు ముట్టడిస్తున్నారు. సబ్స్టేషన్లు ముట్టడించి మాకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఇంజనీర్లు, ఉద్యోగుల పైన కూడా చాలా ఒత్తిడి పెరుగుతుంది. నిన్న ఏదైతే ఇటు అలంపూర్ సంబంధించి ఒక ఎస్సీ పైన కూడా కరెంటు కోతల వల్ల అక్కడ ధర్నాలు చేస్తే ఆ సబ్ స్టేషన్ సంబంధించిన విషయమై ఒక ఎస్సీని కూడా సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక అప్రకటిత కరెంటు కోతలు అయితే మనకు తాజాగా కనిపిస్తున్నాయి. 16,500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం దానికి అనుగుణంగా సమీక్షలు చేయడం లేదు. దానికి అనుగుణంగా సరఫరాలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇలా దాంతో రాష్ట్ర రైతాంగం కూడా తీవ్ర ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో రైతుల పంటల పొలాలు ఎండిపోతున్న పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. శోభన్. రైట్, థ్యాంక్ యూ.